పెద్ద తుఫాన్లు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాణాన్ని కూడా మనం కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. नेपाल, इंडोनेशिया, टर्की और बांग्लादेश और म्यांमार, वियतनाम, कई देशों के अंदर जब एनडीआरएफ की टीमें गई तब वहां की जनता को मदद करने में इनकी भूमिका की वहां के राष्ट्रीय अध्यक्षों ने बुरी बुरी प्रशंसा की है. నేపాల్లో కావచ్చు, ఇండోనేషియాలో కావచ్చు, టర్కీలో కావచ్చు, వియత్నాంలో కావచ్చు, మయన్మార్లో కావచ్చు, ఇలా అనేక దేశాల్లో ఎక్కడైనా సరే పెను విపత్తు వాటిల్లినప్పుడు అక్కడున్నటువంటి దేశాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ ని ప్రశంసించడం జరిగింది, వారి పనితీరుని. और मैं आज विश्वास से कह रहा हूं, एनडीएमए ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले में आज भारत ग्लोबल लीडर बनकर बाहर आया है. ఎన్డీఎంఏ ఏదైతే విధి విధానాల్ని ఖరారు చేసిందో వాటన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ క్షేత్రస్థాయిలో వారు ఆచరణలో పెడుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గడించడం మాత్రమే కాకుండా ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది అని చెప్పి మనం చెప్పొచ్చు. और इस बात का प्रमाण और कोई हो नहीं सकता कि नरेंद्र मोदी जी की सरकार डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर है. 12वें वित्त आयोग में 12,500 करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था. 14th फाइनेंस कमीशन ने 61,000 करोड़ रुपया 61,000 करोड़ रुपीस को इंगित करने का काम किया है. ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనం ఒక్కసారి తరిచి చూడాలి అని అంటే, ఇంతకు ముందు 12,500 కోట్ల రూపాయలు ఎన్డీఆర్ఎఫ్ కి కేటాయించినట్లయితే ఇప్పుడు 14th ఫైనాన్స్ కింద 14వ ఆర్థిక సంఘం వారు కేటాయించింది 61,000 కోట్ల రూపాయలు అని చెప్పి మనం గమనించాలి. और डिजास्टर रिजिलिएंट इंफ्रास्ट्रक्चर के क्षेत्र में भारत ने पूरी दुनिया में लीड ली है. मोदी जी के प्रेरणा से सीडीआरआई की हमने स्थापना की और आज हमारे लिए गर्व का विषय है कि इसमें 48 देश 48 कंट्री मेंबर बनकर सीडीआरआई के नेतृत्व में काम कर रहे हैं. ఇవాళ మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం, ఎంత మనం అంకిత భావంతో ప్రమాదాల నివారణకి మనం పనిచేస్తున్నాం అనేటువంటి విషయానికి వస్తే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిడిఆర్ఐపి అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే దగ్గర 48 దేశాలు ఈ సిడిఆర్ఐపిలో ఉంటే వారందరూ కూడా ఈ యొక్క ప్రమాద నివారణకి కట్టుబడి ఉన్నామని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది. और कई सारे एप्स, वेबसाइट और पोर्टल बनाकर डिजास्टर मैनेजमेंट के क्षेत्र में जन जागृति का काम नरेंद्र मोदी सरकार ने किया है. అనేక యాప్ల మాధ్యమంగా మరి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ప్రకృతి వైపరీత్యం నుండి ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అనేక ప్రసార మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి విషయాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. और ये सारे ऐप, चाहे मौसम हो, चाहे मेघदूत हो, चाहे फ्लड वॉच हो, बिजली के लिए आकाश से जो बिजली गिरती है इसके लिए दामिनी हो, वन अग्नि हो, इंडा क्वेक हो, सागर वाणी हो, भू संकेत हो या भूस्खलन हो, ये सारे ऐप के अंदर लाखों लोगों ने, करोड़ों लोगों ने अपने आप को जोड़ा है. और ये सारे ऐप को हम धीरे धीरे सभी भाषाओं में बात करता हुआ करने का प्रयास भी कर रहे हैं. అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనకు తెలుసు. అంటే అడవికి సంబంధించినటువంటి అగ్ని రాజులటం మనందరికీ తెలుసు. అదే విధంగా మనకి వచ్చేటువంటి ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో, వరదలు, మరి క్లౌడ్ బర్స్ట్ అని అంటాము, అంటే అనుకోకుండా గబుక్కున్న పైనుండి పెద్ద ఎత్తున వర్షం పడడం,
దీనికి తోడు అనేక రకాలైనటువంటి అంటే ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు లేదా భూ ప్రకంపనలు కావచ్చు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించినటువంటి అనేక యాప్ల్ని మనం ఇక్కడ తయారు చేసుకున్నాం. వాటన్నిటినీ కూడా నెమ్మదిగా క్షేత్రస్థాయికి ఏ విధంగా తీసుకువెళ్లాలనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. और डायल 112 और इसके साथ कॉमन अलर्ट प्रोटोकॉल से ढेर सारी सहायता लोगों की हुई है. అదే విధంగా డయల్ 112 తో పాటుగా అనేక రకమైనటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాల్సి ఉంటాయో వాటన్నిటి పట్ల కూడా ప్రజలకి అవగాహన కల్పిస్తూ వీటన్నిటిని క్షేత్రస్థాయికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. और मुझे आज आनंद है कि इसी कड़ी में 2 और संस्थान आज जुड़ने जा रहे हैं. चंद्रा बाबू जी का मैं धन्यवाद करना चाहूंगा कि इन्होंने भारत सरकार को बिना किसी लागत के यहां पर भूमि देकर 10वीं वाहिनी और NDIM की दक्षिण भारत की एक ब्रांच को स्थापित करने में मदद की. इसका भूमि पूजन भी आंध्र के ही हमारे नेता पूर्व उपराष्ट्रपति वेंकैया नायडू जी ने किया था. उस वक्त भी चंद्रा बाबू साथ में थे और आज जब उसका उद्घाटन हो रहा है तब भी चंद्रा बाबू साथ में है. मैं आंध्र की जनता और आंध्र प्रदेश सरकार दोनों का बहुत बहुत धन्यवाद करता हूं. ఇంకొక 2 సంస్థలు ఇవాళ మనకి చేరబోతున్నాయి. అదేమిటంటే 10వ వాహిని ఏదైతే ఉందో, బెటాలియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అదే విధంగా NDIM సంస్థకి సంబంధించినటువంటి ఇవాళ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం, ఆనాడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు వారు ఆనాడు శంకుస్థాపన చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనందరితోటి వెంకయ్య నాయుడు గారితో కలిసి ఉన్నారు. అదే విధంగా ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మనతోటే ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ గమనించదగింది. और अंत में मोदी जी के नेतृत्व में 2024 में हमने महाराष्ट्र और हरियाणा में प्रचंड विजय प्राप्त करी है और 25 की शुरुआत दिल्ली में NDA की सरकार बनाकर हम करेंगे. इसका मुझे पूरा भरोसा है. फिर एक बार आप सभी का बहुत बहुत धन्यवाद. भारत माता की जय. చివర్లో నేను చెప్పవలసినటువంటి విషయం, 2024వ సంవత్సరంలో మహారాష్ట్ర మరియు హర్యానాలో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించుకోగలిగాము. 2025వ సంవత్సరం తిరిగి ఢిల్లీలో అనూహ్యమైనటువంటి విజయాన్ని మరి NDA కూటమి సాధించి ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. धन्यवाद महोदय. आपके प्रगतिशील विचार और समग्र दृष्टिकोण निसंदेह हमारी समझ को समृद्ध करेंगे एवं हमें उच्चतर लक्ष्यों की निरंतर प्राप्ति हेतु प्रेरित करेंगे. हम आपके आशीर्वचनों के लिए हृदय से आपके आभारी हैं. अब मैं महानिदेशक NDRF से अनुरोध करती हूं कि माननीय मुख्य अतिथि महोदय एवं मंच पर पदासीन सम्मानित अतिथि गणों को सम्मान स्वरूप स्मृति चिन्ह भेंट करने की कृपा करें.